కోనసీమ జిల్లా రామచంద్రాపురం పురపాలక సంఘానికి చెందిన 1,22,00,000 మెప్మా నిధులను వైసీపీ పాలనలో నాటి అధికార పార్టీ నేతలు అప్పటి పురపాలక కమిషనర్ గుత్తేదారులు దూచేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ అప్పటి నిధుల స్వాహాపై ఆధారాలను చూపించారు. రామచంద్రపురం పురపాలక సంఘంలో 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధంగా ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మంది 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను. వారికి వెల్లసవరం, ఏరుపల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అదే కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,90,000 రూపాయలు. ఈ 1,22,90,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తున్నాను కదా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలందరూ ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారిని ఏమని కూడా లెటర్ రాస్తున్నాను నేను.